అగ్రరాజ్యం ట్రంప్ అంశాలు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మోనార్క్ని, నాకు నేనే సాటి, తిరుగులేదు, నేను ఇది నేను అది అని ఆయన చాలా ఎక్కువగా ఊహించుకుంటారు. ఊహించుకోవడంలో తప్పు లేదు రండి. ఎందుకంటే అగ్రరాజ్యం అధిపతి అంటే ఆ మాత్రం ఊహించుకోవచ్చు. కానీ ట్రంప్ వైఖరి అందరినీ ఒకలాగే చూసే తత్వం. ఇది ఎప్పటికన్నా సరే డేంజర్. భారతదేశాన్ని ఇతర దేశాలతో పోల్చొద్దు. భారతదేశ పద్ధతులు వేరు, ఆచార వ్యవహారాలు వేరు. అది ప్రపంచ దేశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, అక్రమాలు ఇలాంటివి కూడా భారత్కి తెలియదు. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగానికి మాత్రమే కట్టుబడిన దేశం. ఇక్కడ కట్టుబాట్లు వేరు, ఇక్కడ ఆలోచన సరళి వేరు. ట్రంప్ గారు భారత్ని తీసుకెళ్ళి పాకిస్తాన్తో పోలుస్తారు. రెండు దేశాలు చాలా మంచి దేశాలు, మీరు మంచి బాలులా ఉండండి, కట్ చేయకండి. అసలు ఏ రకంగా మాట్లాడతారండి? భారతదేశంతో పాకిస్తాన్ని కంపేర్ చేసి మాట్లాడడం ఏంటి? మీది ఎంత అగ్రదేశం అయితే అయి ఉండొచ్చు కాక. మీకుంటే తినండి, శాసిద్దాం అనుకుంటే మీ పాలనలో మీ దేశంలో మీరు శాసించుకోండి మీ ప్రజల్ని. పొరుగు దేశాల్లో ఉన్న వాళ్ళని శాసించే హక్కు ఎవరికీ లేదు. ఆధిపత్యం చూపించే సీను భారతదేశం ఎవరికి ఇవ్వదు. ఎందుకు ఇవ్వాలి? మీరేమైనా పెంచి పోషిస్తున్నారా? లేదు కదా. స్నేహం అంటే స్నేహం, ఒరే అంటే ఒరే అనుకుంటాం అంతే. వ్యాపారం అంటే వ్యాపారం, యుద్ధం అంటే యుద్ధం. అలాగే ఉంటుంది భారతదేశం. మంచి అంటే మంచి, చెడ్డ అంటే చెడ్డ. ఇంకా అందులో అసలు తేడాయే లేదు, తగ్గేదే లేదు, ఉండదు కూడా. పరాయి దేశంని మీరు నచ్చినట్టుగా మాట్లాడవచ్చు, మీరు నచ్చినట్టుగా యుద్ధాలకు వెళ్ళిపోవచ్చు. సద్దాం హుస్సేన్ ఏం చేశారు? ఆ దేశం మీద దాడులు ఏం చేశారు? అంటే మీకు ఒక నీతి, ఇంకొకరికి ఒక నీతినా? సరే ఓకే, అది కాసేపు పక్కన పెడదాం. బిన్ లాడెన్ ఏం చేశాడు? అమెరికాని ట్విన్ టవర్స్ని దడ పుట్టించాడు. మీరేం చేశారు? ఊరుకున్నారా? సైలెంట్ అయిపోయారా? సర్లే పోతే పోనీలే, ఎందుకులే, ఏదో జరిగిపోయింది పాపం, తెలియక చేసుంటాడు, బిన్ లాడెన్ క్షమించేద్దాం అనుకున్నారా? వెంటాడి 100 రోజులు నిరీక్షించి చంపలేదా? మీకు లేవా పౌరుషాలు? మీకు మాత్రమే ఉండాలా పౌరుషాలు, మిగతా వాళ్ళకు ఉండవా? ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు మీరు ఇంతలాగా వెనకేసుకుంటూ వచ్చారు పాకిస్తాన్ని. ఈరోజు మిమ్మల్ని బఫూన్ చేశారు. ఎందుకు బఫూన్ చేశారో, ఎలా బఫూల్ చేశారో నేను విత్ ప్రూఫ్స్ వినిపిస్తాను మీకు. ఏమైంది? కాపాడాలని చూశారు, కాంప్రమైజ్ చేయాలని చూశారు. కాంప్రమైజ్ అయ్యే అంశమాది. నిర్దాక్షిణ్యంగా కుటుంబం ఉన్నప్పుడే అన్యాయంగా, అతి కిరాతకంగా, రక్తం కళ్ళ చూసి దారుణంగా తుపాకీ గుళ్ళు దింపిన వాళ్ళని క్షమించాలా? ఎందుకు క్షమించాలి? తప్పు చేసింది వాళ్ళ. మీరేమో సర్ది చెప్తారా? కాంప్రమైజ్ చేస్తారా? మీకు ఏమైనా వాళ్ళతో సంబంధాలు ఉంటే సంబంధాలాగే చూసుకోండి. కష్టం ఎవరికి వచ్చిందో, ఇబ్బంది ఎవరు పడుతున్నారో వాళ్ళు మాత్రమే దాని మీద డిసిషన్ తీసుకోవాలి. పక్క వాళ్ళకి నొప్పి లేనివాడు కాదు, నొప్పి ఉన్నవాడు తీసుకోవాలి డిసిషన్. ఎవరినైనా ఒకరిని గోప మీద గుయ్యమని పీకేస్తే 5 ఏళ్ళు అంటుకుపోయేలాగా చెంప మీద కానీ ఒకటి ఇచ్చి, పక్కోడికి ఏముందిలే అబ్బా ఆడేదో ఫ్లోలో కొట్టేసాడులే అంటే ఈ నొప్పి తగిలినోడికి ఎలా ఉంటుంది? మంట ఎక్కిపోద్ది. మళ్ళీ ఆడికి ఇంకొక చెంప తప్ప ఇచ్చిందాకా వీడికి నిద్ర పట్టదు. లేకపోతే ఏదో రకంగా ఆడికి ఇవ్వాలి పనిష్మెంట్. అంతేకాని మూడో వ్యక్తి వచ్చేది లేదులేరా, ఏదో అయిపోయింది లేరా, ఏమైంది 5 ఏళ్ళే కదా ఇలా అంటుకున్నాయి, వ్యాజ్లైన్ రాసేస్తే పోతుంది, లేదా ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసుకుని పౌడర్ రాసేసుకో, అదేం కనిపించదు అంటే అవుతుందా? మీరు చెప్పే తత్వం కూడా అదే ఉంది. ఇది మంచి పరిస్థితి కాదు, మంచి పద్ధతి కాదు. మిత్రబంధం ఉంటే మిత్రబంధంలో ఉండండి.
శత్రువులకో తప్పుడు మనుషులకో ఉగ్రవాదాన్ని ప్రపంచం మీదకు రుద్దే వాళ్ళకో మీరు సహాయం చేయాలనుకుంటే చేయండి. ప్రపంచమే మీ వైపు చూస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాన్ని కొని తెచ్చుకున్నది పాకిస్తాన్. ప్రతిసారి కూడా తప్పులు చేస్తుంది వాళ్ళు, వెంటేసుకొచ్చేది మీరు. ఇప్పుడు మిమ్మల్ని బఫూన్ చేశారు, ట్రంప్ను బఫూన్ చేసేసింది. 60 సెకండ్లో 6 అబద్ధాలతో బిక్కమొహం. ఏంటంటో చెప్తాను. పాల నుంచి చికెన్ వరకు అన్ని వ్యాపారాల్లో పాక్ ఆర్మీ వల్లే. అవాస్తవాలను సర్క్యులేట్ చేసే పనిలో బిజీగా పాకిస్తాను. చెత్త సరుకుతో చేతులు ఎత్తేసిన ఆర్మీ రాడార్లు. పాక్ మరోసారి నవ్వుల పాలయ్యింది మీడియా సాక్షిగా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సమావేశంలో అధికారులు నాలుగు మడతెట్టేశారు. 2 నాలుగుల ధోరణి. అంటే ఎంతసేపు ఆ ప్రభుత్వ పెద్దల్ని, అక్కడ ప్రజల్ని మోసపూరితంగా, అన్యాయంగా డైవర్ట్ చేయడం తప్ప అబద్ధాలతో వాళ్ళకి తెలిసిన నీతే ఇది. అబద్ధాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దుష్ట ఆలోచనలు, దుర్మార్గపు పాలనలు, ఇది మాత్రమే వాళ్ళ పేటెంట్ హక్కులా తయారైంది. ప్రతిదీ అబద్ధం, ప్రతిదీ మోసం, ప్రతిదీ అన్యాయం. మరి ఆ ప్రజలు అక్కడ ఎలా భరిస్తున్నారు? వాళ్ళకి అలాగే నూరు పోస్తుంటారు, అలవాటు అయిపోయింది. ఏముంది, అలవాటు అయిపోతేనే ఇలాంటివన్నీ వస్తుంటాయి. 60 సెకండ్లో 6 అబద్ధాలండి. పాక్ కాల్పుల వివరణ కోరలేదు. ఇండియాకు ధీటుగా బదులు ఇచ్చామని బీరాలు. పుల్వామా దాడి తమ పనేనని జబ్బలు సరుచుకున్న పాక్ ఆర్మీ. అవాస్తవాలను సర్క్యులేట్ చేసే పనిలో పాక్ బిజీ అంటూ ట్రోలింగ్. ఇది 60 సెకండ్లో పాక్ అధికారులు చెప్పిన 6 అబద్ధాలు ఏంటన్నది ఇప్పుడు మీకు వినిపిస్తాను. మొదటి అబద్ధం, పాక్ సైన్యం ప్రొఫెషనల్గా ఆర్మీ ప్రకటన. పాల నుంచి చికెన్ వరకు అన్ని వ్యాపారాల్లో ఆర్మీ అంటూ ట్రోలింగ్. నెక్స్ట్, చెప్పిన మాట మీద నిలబడతాం అంటూ కామెంట్స్. కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్ది గంటల్లోనే డ్రోన్ దారులు. ఇదొక అబద్ధం. రెండో అబద్ధం, ట్రంప్ను భలే బఫూన్ చేసింది పాకిస్తాన్ అంటూ నెటిజన్ల సెటైర్లు. మూడో అబద్ధం విందాం. పాక్ ఆర్మీ ప్రభుత్వ ఆదేశాలను ఫాలో అవుతుంది. ప్రభుత్వంలో ప్రధానిని ఎంపిక చేసే పాక్ ఆర్మీ. ఆర్మీ తప్పిదాలను షరీఫ్ మీద రుద్దడం. మాట వినని ప్రభుత్వాలను గతంలో కూల్చేసిన పాక్ ఆర్మీ. ఇక 4, కాల్పుల విరమణ ద్వారా శాంతి స్థాపన అంటున్నారు. దేశ ప్రజలు పండుగ జరుపుకుంటున్నారన్న ఆర్మీ అధికారి. ఏం పండుగ జరుపుకుంటున్నారయ్యా, అదొక్కసారి చూడు. ఏం పండుగ? నిప్పులు కక్కుకుంటా వెళ్ళి ఒన్నులో వణుకు పుట్టించి ఉక్కిరిబిక్కిరి చేసేసి ఏం చేయాలో అర్థం కాకుండా మీ అణ్వాయుధాలు దాచిన ప్లేసుల్లో కూడా వెళ్ళి అక్కడ కంట్రోల్ సిస్టమ్ను కూడా చేసేసిన భారత్ని మీరు భయపించేశారా? దేశ ప్రజలంతా దీపావళి జరిపేసుకున్నారా మీ విజయానికి? ఏమి సిగ్గులేని మాటలు, ఏమి సిగ్గులేని ప్రసంగాలు. ఎంతమందిని ఎంతకాలం ఎంతలా మోసం చేస్తారా ఇంతలాగా? ఆ మాటల్లో ఏమన్నా అర్థం ఉందా? ఇదిగో ఈయన ఎక్కడున్నాడో ఆయనతో చేయించండి ప్రెస్ మీట్ ఒకటి. కోరుతున్నారు, ఆయన చూడాలని ఉన్నదట. ఉన్నాడా? ఉంటే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టించండి, ఏం చెప్తారో చూద్దాం. దేశ ప్రజలు పండుగ జరుపుకుంటున్నారు అంటున్నారు ఆర్మీ అధికారులు. దేశ ప్రజలు పండుగ జరుపుకుంటున్నారట. ఇక సగటు పాకిస్తాన్ వాళ్ళంతా కన్నీరు పెట్టుకుంటున్నారట. ఏంటి ఇంత విజయం అని ఒక పక్క, ఇంకొకరు భారత్ మనల్ని మోసం చేస్తున్నది, అన్యాయం చేస్తున్నది, మా మీద అంటున్నది అని చెప్పి బాధపడతా. అంటే 2 అర్థాలబ్బా. వాళ్ళు ఏ అర్థంతో ఏం చెప్తున్నారో అర్థం కాదు. ఈ చావు తెలివితేటలు ఇవి, పనికిమాలిన తెలివితేటలు, పనికొచ్చి తెలివితేటలు కాదు ఇవి. తమ ప్రియమైన వారిని కోల్పోయామని పార్లమెంట్లో
కన్నీరు పెట్టుకున్న ఎంపీ ఏం కన్నీరు పెట్టుకున్నాడు? మమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి, ఈ దుర్మార్గులు చేసిన పాలనకి వీళ్ళు అనవసరంగా వాళ్ళు రెచ్చగొట్టారు, మమ్మల్ని ఎక్కి తొక్కుతున్నారు, దొరికినట్టుగా పీకుతున్నారు, ఉగ్రవాదుల వరకు ఇప్పుడు వెళ్ళారు, నెక్స్ట్ మా మీదకి వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. రే బాబు, ఈ దరిద్రం పోగొట్టంటారా మాకు, మీరు పొండురా, వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారా అన్నది పార్లమెంట్లో ఎంపీ అన్నది. అంతేగాని అది చూడండి ఎలా నిప్పులు కక్కుకుంటా వెళ్ళి కన్నీరు పెట్టుకున్నాడట. భారత్ మిసైలు డ్రోన్లను ముందుగానే పసిగట్టాయని పాక్ ఎయిర్ ఫోర్స్ అధికారి. భారత మిసైల్ను డ్రోన్లను ముందుగానే పసిగట్టాయని పాక్ ఎయిర్ ఫోర్స్ అధికారి. భారత మిసైలు డ్రోన్లను ముందుగానే వీళ్ళు పసిగట్టేశారట. మరి పసిగట్టేస్తే 9 స్థావరాలు ఎందుకు అలా అవుతాయి? 7 నుంచి 9 స్థావరాలు కొట్టేశారు. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు వాళ్ళు. మీరేమో ఈ రకమైన కథలు చెప్తారు. చైనా సరుకుతో చేతులు ఎత్తేసిన ఆర్మీ రాడార్లు అంటూ ట్రోలింగ్. ఇక 6వ అతిపెద్ద అబద్ధం, భారత్ను ధీటుగా ఎదుర్కొన్నాం, సబ్మెరీన్లు సహకరించాయన్న నేవీ అధికారి. మొత్తం 5 సబ్మెరీన్లో 4 రిపేర్లో ఉన్నాయని గుర్తు లేదా? సోషల్ మీడియాలో అటాక్. 5 సబ్మెరీన్లు అట. గాజా సినిమా చూసే ఉంటారు, వీళ్ళు సబ్మెరీన్లు ఎంత వీరత్వం ఉంటుందని. విశాఖపట్నం వరకు వచ్చేసారు. ఏమైంది? బొమ్మలాట ఆడుకున్నట్టుగా ఆడుకుని పేల్చేశారు దాన్ని. బొమ్మలాటే. మీరు గాజా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా అద్భుతమైన మూవీ, రియల్గా మన కళ్ళ ముందు జరిగిందా అన్నట్టుగా ఉంటుంది. సూపర్ సక్సెస్ మూవీ. అందులో ఏముంటుందండి? పిల్లలాట ఆడుకుంటారు చూసారా, అలాగే ఆడుకున్నారు సబ్మెరీన్ని. 5 సబ్మెరీన్లు ఉన్నాయట. అసలు సబ్మెరీన్ ఎందుకు వచ్చింది ఇందులోకి? వాటర్ వార్ జరిగిందా? సీలో ఫైట్ అయిందా? అసలు సబ్మెరీన్ మాటే వచ్చిందా? అంటే ఏ అబద్ధం చెప్పడానికన్నా సిద్ధంగా ఉంటారు వీళ్ళు. ఎంత దూరం అన్నా వెళ్తారు. ఆ మాటకి ఇంక అంతూ పంతూ ఉండదు. ఎంత దూరం అన్నా వెళ్తారు, ఏం మాట్లాడినా మాట్లాడతారు. అదే ఇప్పుడు చేస్తున్నారు. నోరిప్పితే అబద్ధం, దుష్ట ఆలోచనలు, దుర్మార్గమైన పనులు వెరసి ఇప్పుడు అబద్ధాలు. మరి వీళ్ళకి సాయం చేస్తానంటే ట్రంప్. భారతదేశం పాకిస్తాన్ ఒకటే అట, 2 దేశాలు కూడా మంచి దేశాలు, 2 దేశాలు. ఎలా చెప్తావయ్యా నువ్వు 2 దేశాలు మంచి దేశాలని? బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? ఎక్కడ పట్టుకున్నారు మీరు? ఎక్కడ చంపారు? మంచి దేశంలోనా? అమెరికాలో కలలో కూడా ఊహించినటువంటి అతి దారుణమైన దుర్ఘటన చేసిన పాకిస్తానీ నుంచి వచ్చిన, పాకిస్తానీల అండతో వెళ్ళిన బిన్ లాడెన్ని మీరు ఎక్కడ పట్టుకున్నారు? ఎందుకు మీ రోజు అంత సీరియస్గా తీసుకున్నారు? పాక్ మా దగ్గర లేడు బిన్ లాడెన్ అని చెప్పి అదే దేశంలో దాచినప్పుడు మీరు ఎందుకు మూసుకు కూర్చున్నారు? అగ్రరాజ్యం కదా, ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజే మీరు ఏదైనా చేసేలా ఉంటే. అంటే మీరు కూడా ఆ రకంగానే ఆలోచిస్తున్నారు, అనుకోవాలి. ఇంకా ఎందుకు ఆ రోజు మీరు అటాక్ చేయలేదు? బిన్ లాడెన్ అప్పచెప్పమన్నారు, అప్పచెప్పారా? లేదు కదా. మీరు ఎక్కడ పట్టుకున్నారు? పాకిస్తాన్లోనే పట్టుకున్నారు కదా, వేరే దేశంలో పట్టుకున్నారా? వేరే దేశంలో పట్టుకుని పాకిస్తాన్ మీద అపనిందలు వేస్తున్నారా? అదన్నా క్లారిటీ ఇచ్చేయండి. ట్విన్ టవర్స్ కూర్చిన సూత్రధారి, పాత్రధారి ఎవరు? పాత్రలో లేకపోవచ్చు, కానీ అసలు సూత్రధారి ఈయనే కదా, లాడెనే కదా. లాడెన్ కుటుంబ సభ్యులను చంపారు, లాడెన్ని చంపారు. ఎందుకు? క్షమించి వదిలేయాలి కదా. ఏదో పాపం తెలియక చేసాడు కదా అనుకున్నారా? వదిలేశారా? సరే, మా దగ్గర లేదు అన్నారు, ఎక్కడ పట్టుకున్నారు మీరు? ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు సేఫ్గా, హ్యాపీగా పాకిస్తాన్లో తలదాచుకోవడానికి బిన్ లాడెన్కి అవకాశం ఇస్తే మీరు ప్రపంచం అంతా ఎంత ఖర్చు పెట్టి ఉంటారు అతను పట్టుకోవడానికి? ఎన్ని దేశాలు తిరిగి ఉంటారు? ఎంతమందిని నియమించి ఉంటారు? బిన్ లాడెన్ విషయంలోని ఎంత ఖర్చు అయి ఉంటుంది? సరే, ఖర్చు మీకు లెక్క లేకపోవచ్చేమో. మరి ఎందుకు?
ఎందుకు ఆ రోజు ఆ రకంగా చేశారు, ఎందుకు ఈరోజు మధ్యవర్తిత్వం చేస్తున్నారు? అంటే మీ దాకా వస్తే ఒక నీతి, వేరే వాళ్ళదైతే ఒక నీతి. ఎందుకంటే భారత్ మంచిది కదా, వినాశనాలు కోరుకోదు కదా, దుర్బుద్ధి లేదు కదా, మంచితనంగా ఆలోచిస్తుంది కదా. అయ్యో ఎదటోడి ప్రాణం ఎందుకులే అన్యాయంగా తీయడం, ఆ పౌరులన్నా మా పౌరులన్నా ఒకటే కదా అని ఆలోచించడమే మీకు అడ్వాంటేజ్ అవుతున్నట్టున్నది. అందుకని మధ్యలోకి దూరతారు. ఇదిగో ఇప్పుడు చూడండి, ఈ ఆడు పెట్టారు కదా, ట్రంప్ బఫూన్ అయ్యాడు అంటున్నారు నెటిజన్లు. మేమండం కాదు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు, బిన్ లాడెన్ మీరు ఎందుకు చంపారు, బిన్ లాడెన్ దాచిన పాకిస్తాన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు దాని మీద ఉక్కుపాదం మోపలేదు? ఇప్పుడు భారత పౌరులను చంపితే అక్కడి నుంచి వచ్చి వాళ్ళ అండ చూసుకుంటూ వచ్చి వాళ్ళ మీద అటాకులు చేస్తే రెండు దేశాలు ఒకటే, ఇద్దరు మంచివాళ్ళు, భారత్ పాకిస్తాన్ అని మీరే లెక్క తప్పిస్తారు. మీకేంటి సంబంధం ఇందులో? మీ పౌరుని చంపితే మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకున్నారా గతంలో? అంటే మీరు పోటుగాల్లా, భారత్ కాదా? 140 కోట్ల జనాభా ఉన్న భారతం అనేది. రెచ్చగొట్టొద్దు. మీకేమైనా వాళ్ళ మీద అభిమానాలు ఉంటే చూసుకోండి, అంతేగాని ఈ రకమైన మీడియేషన్లు చేసి మేమేదో చేసేసామని చెప్పి జబ్బలు చరుచుకోవడం, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. భారత్ మేము ఎదుర్కొన్నాము, పాకిస్తాన్లో దీపావళి చేసుకుంటున్నాము, భారత్ ఏమో చేతులు ఎత్తేసింది, వెనక్కేమోని తుర్రుమని పాడిపోయింది. ఇవన్నీ కూడా పనికిమాలిన ప్రెస్ మీట్లు, పనికిమాలిన మాటలుని ఇవి వాళ్ళు చెప్పేది. మీరు ఇచ్చిందే కదా, మిమ్మల్ని బఫూన్ చేశారంటున్నారు. బఫూన్ అయింది ఎవరు? భారత్ కాదు, ఇక్కడ ప్రధానులు కాదు. మధ్యవర్తిత్వం ఎవరు చేశారో వాళ్ళకి తప్పుడుగా ప్రచారం చేసిన అంశాలు చూసుకోండి. నీతి వైపు నిలబడండి, అది కలకాలం ఉంటుంది. అన్యాయం వైపు, ఇలాంటి దుర్మార్గుల వైపు, మీ స్వార్థం కోసమో మీ వ్యాపారాల కోసమో ఇలాంటి వాటిలో దూరితే మీకు కూడా ఎప్పుడో ఒకరోజు బుద్ధి చెప్తారు. అది ఎంత గొప్పోడైనా సరే. దుర్యోధనుడు సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, రావణాసురుడు సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు. కానీ వాళ్ళ బుద్ధి ఏదైతే ఉన్నదో అది వాళ్ళ వినాశానికి దారితీసింది. ఇది అంతే. ఎంత గొప్ప అగ్రరాజ్యమైనా, ఎంత గొప్పోళ్ళైనా మంచి మానవత్వం ఆలోచనలు వక్రబుద్ధితోటి వెళితే వినాశనం తప్పదన్నది చరిత్ర చెబుతుంది. అది గుర్తెరిగి పద్ధతిగా నడుచుకుంటే 10 కాలాల పాటు ప్రశాంతంగా ఉంటారు. లేదు అంటే ఏదో రూపంలో ఆ వినాశకం మొదలవుతుంది అన్నది నెటిజన్లు మాట్లాడే మాటలు. మరి పాక్ ఇచ్చిన ఆ బఫూన్ కితాబుని మరి ప్రశంసగా తీసుకుంటారో, లేకపోతే ఇప్పటికైనా సరే ఆత్మపరిశీలన చేసుకుండి ఆయన మాట్లాడిన మాటలు కానీ ఎవరికి ఏ రకంగా వత్తాసు పలుకుతున్నారన్నది చూద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకుని ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్.